ఆర్కే ఫిలిమ్స్ స్నిగ్ధ క్రియేషన్స్ బ్యానర్లో డాక్టర్ ప్రతాన్ రామకృష్ణ గౌడ్ నిర్మాణ దర్శకత్వంలో బిఎస్ రెడ్డి సమర్పణలో డి జోడీ ఫేమ్ అక్స్ ఖాన్ అలేఖ్యా రెడ్డి హీరోయిన్స్గా కిరణ్ హీరోగా నటిస్తూ ప్రేక్షకుల ముందు రాబోతున్న చిత్రం ఆర్కే దీక్ష. ఈ చిత్రానికి రాజ్ కిరణ్ సంగీతం అందించగా మేఘనా శ్రీలు ఎడిటర్గా పనిచేశారు. విడుదల దగ్గర పడుతున్న సందర్భంగా హీరో సుమన్ గారి చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుక నిర్వహించారు మేకర్స్. ఎలాగైతే మా అతిథులందరూ వచ్చి ఆదరించడానికి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ ఎలాగైతే వచ్చారో అలాగే మీ ప్రజలు కూడా మమ్మల్ని ఈ సినిమాను పెద్ద హిట్ చేసి తప్పకుండా మమ్మల్ని ఇంకా ముందుకు సినిమాలు చేసే అవకాశాన్ని కల్పించాల్సిందిగా కోరుతూ, అలాగే కబడ్డీ అనే ఒక మూవీ త్వరలో చేపడుతున్నాం. స్పోర్ట్స్ బేస్డ్ అది. అందులో ఆల్రెడీ ఇప్పుడు 5 పాటలు రికార్డింగ్ కూడా చేయడం జరిగింది. 2 పాటలు మా మంగ్లీతో పాడించాను, ఒక 2 పాటలు మధుప్రియ పాడింది, ఒక పాట గీతా మాధురి పాడింది. దాంట్లో కూడా అక్సర్ ఖాన్ మెయిన్గా పెట్టుకొని చేస్తున్నాము. ఇంకొక హీరోయిన్ కోసం చూస్తున్నాము. ఈ ప్రాజెక్ట్లో నాకు ఒక 1 minute డైలాగ్ ఉంటుందండి. సాంస్క్రిట్ డైలాగ్ అది, శివశాస్త్రనామం మీద సింగిల్ షాట్లో చేసాము. సీన్ చాలా బాగా వచ్చింది. అలాగే మా అలేఖ్య రెడ్డి గారు, డి విన్నర్ మన అక్షర్ ఖాన్ గారు అందరూ బాగా చేశారు. ఈవెన్ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, టెక్నీషియన్స్ అందరూ చాలా బాగా చేశారు. ఈ ప్రాజెక్ట్ని డైరెక్టర్ ప్రొడ్యూసర్ అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ రీఎంట్రీ రామకృష్ణ గౌడ్ అన్న గారు, కానీ చాలా ప్యాషనేటెడ్గా కష్టపడి బాగా చేశాము. సో ఈరోజు వచ్చేసి మా మూవీ దీక్షది ట్రైలర్ లాంచ్ ఈవెంట్. మీ అందరికీ తెలుసు. ఐ హోప్ మీ అందరికీ ట్రైలర్ కూడా నచ్చింది అని, అండ్ నా సాంగ్ కూడా మీ అందరికీ నచ్చింది. వీ ఆల్ వర్క్డ్ వెరీ హార్డ్ ఫర్ దిస్ మూవీ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు రామకృష్ణ గౌడ్ సార్ ఇంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సార్తో ఇంకా జర్నీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీఆర్ కమింగ్ అప్ విత్ అనదర్ ప్రాజెక్ట్ ఆల్సో కబడ్డీ వెరీ వెరీ సూన్. ఎప్పుడు కూడా మీ అందరి బ్లెస్సింగ్సే మా మొత్తం టీమ్కి కావాలి. అండ్ నాతో పాటు చాలామంది ఈ మూవీలో చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్ అండ్ హార్డ్ వర్కింగ్ పీపుల్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ గివ్ కిరణ్ గారు, సో మా హీరో సినిమాకి, అలేఖ్య గారు, అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ తులసి. సో అందరు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఫర్దర్గా డెఫినెట్గా ఆయన ఎక్కడున్నా ఎవరైనా తనకి తెలిసిన వాళ్ళు ఉండి తనకు అందుబాటులో ఆయన ఫ్రీగా కానీ ఉంటే డెఫినెట్గా బ్లెస్ చేయడానికి వస్తారు. సుమన్ గారితో మా అనుబంధం చాలా పాదే, ఆయన మనసు నాకు తెలుసు కాబట్టి నాకు ఇప్పుడు 67 అభిమన్యుడు. మాకెప్పుడు మా సుమన్ గారు అభిమన్యుడే. నేను ద్రోణాచార్యులను ఇంకోచార్యులను ఇంకా ఎంత గడ్డాలు పెరిగినా మాకు మా యంగ్ బాయ్. డెఫినెట్గా ఆయన మనసు చాలా మంచిది. నాకు రామకృష్ణ గారు చెప్పినట్టు వైజాగ్లో ఉండి అక్కడి నుంచి అది పనిగా వచ్చారంటే ఒకరిని అభిమానిస్తే ఆయన అలానే చూస్తారు. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. చాలామంది ట్రై చేస్తున్నారు, బట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడం అనేది అందరికీ అదృష్టం లేదండి. సో ఆయనకి అదృష్టం ఉంది. సో ఈ సినిమా దీక్ష ఎంతో కష్టపడి చేసి ఉంటారు, ఎందుకంటే తెలుస్తుంది, టైం కూడా అయింది. బట్ ఇందాక ప్రసన్న గారు ఒక విషయం చెప్పారు. ఇక్కడ ద లెజెండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ గ్రేట్ ఎన్టీఆర్ గారు ఆశీర్వాదాలతో ఆయన చేశారు. ఒక మంచి విషయం. ఫిల్మ్ ఇండస్ట్రీలో లెజెండ్ అండ్ టాకింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు, ఎంటైర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక లెజెండ్ అని చెప్పాలి. చాలామందికి ఆయన చాలా ప్రూవ్ చేశారు, యాక్టర్గా, క్యారెక్టర్స్గా. అండ్ ఆల్సో ఆయన ద హీరో బికమింగ్ సీఎం, చీఫ్ మినిస్టర్ అవడం అంటే తమిళనాడులో ఎంజి రామచంద్రన్ గారు, ఇక్కడ ఎన్టీఆర్ గారు చేయడం గ్రేట్ మ్యాన్. సో ఆయన ఆశీర్వాదాలతో ఆయన స్టార్ట్ చేయడం ఒక సెంటిమెంట్. సో డెఫినెట్లీ ఆయన ఆశీర్వాదాలు ఉంటాయి.